గొర్రెల దొడ్డి సంఘం, పుట్టకోళవాని ఇల్లు సంఘం, గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభు. ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరము విను. ప్రభు స్వరం వినగలిగేవాళ్ళు, ప్రభు కొరకు జీవించేవాళ్ళు చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని ప్రజలు సహవాసాన్ని ప్రేమించడానికి ఇష్టపడండి, కలిసి ఉండడానికి ఇష్టపడండి. ఒకళ్ళే ఉండటానికి ప్రయత్నం చేయొద్దండి. మీరున్న హాస్టల్లో కానీ కాలేజీలో కానీ అటు ఇటు మీతో పాటు ఆత్మీయంగా సింక్ అయ్యే వారితో కలిసి సహవాసంలో పాలు పొందడం చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా ఈ దినాల్లో హాస్టల్లో ఉండేవాళ్ళు తక్కువ అనుకుంటే అంతే, ఇళ్ళలో ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక వాళ్ళకి సహవాసం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎట్లో మొబైల్ ఫోన్ ఉంది కదా, ఇంక వేరే సహవాసం ఏంటి? ఇప్పుడు మనిషికి ఇంటరాక్షన్ తక్కువైపోయింది, మనిషికి మిషన్కి ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. ఈ విప్లవం రాకమునుపు మీకు అంత బాగా కరెక్ట్గా అర్థమవుతుంది ఏంటి? జపాన్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఎంకరేజెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో మచ్. అక్కడ కారు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఎంత ట్రైన్స్, బస్సులు, ట్రైన్లు, బస్సులు. కారులో ట్రావెల్ చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. వాళ్ళ కార్లు తయారు చేస్తారు కానీ దే డు నాట్ అప్లై, దే సప్లై. కొరియాలో కూడా అంతే, మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద కంపెనీలు, బ్రాండ్ శాంసంగ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. దే డు నాట్ అప్లై, దే ఓన్లీ సప్లై. అందుకనే నేను ఉదయం చెప్పినట్లు చైనా, కొరియా, జపాన్ ఈ మూడు ప్రపంచానికి గుండె లాంటివి, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ లాంటివి. ఈ మూడులో ఏదొకటి పోయినా ఇంకంతే, గాన్. ద హోల్ ఫైనాన్షియల్ ట్రీ విల్ బి బ్యాంక్రప్ట్. సరే, ఇప్పుడు విచిత్రం ఏంటంటే అది బుల్లెట్ ట్రైన్స్ కదా, చాలా సూపర్ ఫాస్ట్గా వెళ్తాయి. దాంట్లో కూర్చుంటే ఎవరు వాళ్ళు కూర్చుంటున్నారు, మొబైల్ చూసుకుంటున్నారు, తర్వాత పాటలు పెట్టుకుంటున్నారు, వింటున్నారు. అంతే, పక్కన వాళ్ళతో ఎవరితో మాట్లాడట్లేదు. ఫస్ట్ టైం నేను చూసా స్పెక్టాక్యులర్ సీన్, సైలెంట్ సీన్. ఆ తర్వాత ఇంక మిగతా దేశాలకు వ్యాపించింది. ఆఫ్కోర్స్ ఇప్పుడు భారతదేశంలో కూడా ఉంది. మెట్రోలో కూర్చున్న వెంటనే పక్కన వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ మొబైల్లో అదొక లోకం. అంతెందుకు, ఇంట్లో కూడా అంతే, ఎవరి లోకం వాళ్ళదే. భర్త ఆయన మొబైల్ ఫోను, భార్య మొబైల్ ఫోన్, పిల్లలు వాళ్ళ మొబైల్ ఫోను, అల్లుడు వాళ్ళ మొబైల్ ఫోన్, అన్నీ మొబైల్ ఫోన్లే. ఇంక మనుషులు మాట్లాడేదే చాలా తక్కువ అయిపోయింది. మీకు తెలుసు అనుకుంటా కదా, ఆ మధ్యలో ఒక పెళ్లి చూపు ఏర్పాటు చేశారు ఒక అమ్మాయికి. పెళ్లి చూపులకు అబ్బాయి, తర్వాత బంధువులు, పాస్టర్ గారు, గీస్టర్ గారు చాలా అంతా బాగా సిద్ధపడి వచ్చేసారు. సరే, అమ్మాయిని రెడీ చేసుకుని వచ్చి పెళ్లి కొడుకు బృందంతో ఎదురు కూర్చోబెట్టారు. అమ్మాయి చాలా సిగ్గుపడితే కిందకి చూస్తూ ఉంది. చాలాసేపు నుండి అలాగే ఉంటే పక్కన వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మాయి చాలా సిగ్గుపడుతున్నట్లుంది, బహుశా హైదరాబాద్ కాదేమో, అందుకే ఎత్తిన తల దించట్లేదు. అమ్మ ఒకసారి తల పైకి ఎత్తుకుపోయావా, అంత సిగ్గుపడొద్దమ్మా, అందరూ మేమే కదా, మీ కాబోయే కుటుంబ సభ్యులు, ఒక్కసారి తల పైకి ఎత్తమ్మా అంటే పక్కన ఆయన చెప్పాడు, ఆమె తల పైకి ఎత్తదు, ఎందుకంటే ఫేస్బుక్లో అప్డేట్ అవుతుంది అని చెప్పాడు. కనుక అంత పూర్తిగా మునిగిపోయారనమాట దేవుని ప్రజలతో సహవాసం. ఒకవేళ నేను సహవాసం అనే మాట చెప్పినప్పుడు మీకు ఏమొస్తుందంటే, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం నమ్మటానికి లేదు మనుషుల్ని. నాకు తెలుసు అనుకుంటా, ఇది మీకు కూడా చాలామందికి తెలుసు. ఎవరిని నమ్మాలో తెలియదు. నమ్ముతున్నట్లే ఉంటాం, దగ్గరున్నట్లే ఉంటాం. చేయాల్సిన కీడు కంటే చేయకూడని కీడు ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. అందుకే డు నాట్ షేర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎనీ పర్సన్, ఇంక్లూడింగ్ ఏ క్లోజ్ బిలీవర్ విత్ యూ. మీ పక్కన వెనక ముందు కూర్చునే మీ విశ్వాసకి, నేను స్నేహితునికి అని చెప్పట్లేదు, ఫర్గెట్ అబౌట్ దెమ్, విశ్వాసులకు కూడా మీరు చెప్పొద్దండి. ఎందుకంటే నౌడేస్ థింగ్స్ హ్యావ్ బికమ్ సో టఫ్, యూ కెనాట్ బిలీవ్. యూ సింప్లీ కెనాట్ బిలీవ్ దెమ్. నాట్ ఆల్, మెనీ. అందరు కాదు, చాలామంది. నీవు, నీ ప్రభువు, నీ కుటుంబం ఎప్పుడు నీ మేలుని గురించి ఆలోచిస్తుంది. స్థానిక సంఘంలో నీకు ఆత్మీయులని అనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో చెప్పడానికి ప్రయత్నించి. ఇంతకుముందు ఆత్మీయులైన వాళ్ళు ఏం చేసి, ఎవరు సమస్యలు చెప్పినా అన్నీ అలాగ దిగమింగుకునేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రభు సన్నిధిలో. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఏమీ లేకపోయినా కూడా ఒక స్టోరీ అల్లి బయట టీవీ 9లో మాది చూస్తూనే ఉండండి, ధారావాహిక వార్తా స్రవంతి 24 గంటలు ఆఫ్టర్ బ్రేక్ అని చెప్పేవాళ్ళు చేసినారు. ఇంతకుముందు చెప్పండి అన్న, మీరు చెప్పండి అన్న కానీ చెప్పేవాళ్ళు కాదు. ఎవరి విషయాలు చెప్పేవాళ్ళు కదా. ఎట్లా
ఫినామినల్ చేంజ్ టువర్డ్స్ బ్యాడ్. కనుక సహవాసంలో కూడా జాగ్రత్త అవసరమే. అదే సమయంలో ప్రభుతో సహవాసం, కొంతమంది క్షేమము కోరేవారు, షద్రక్ లాంటి వాళ్ళు, మిషాక్ లాంటి వాళ్ళు, అబద్నిగో లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం అవసరం. యెహోవాను బట్టి సంతోషించు.